దేవుని వాక్యం అందించడానికి నన్ను ప్రేమతో పిలిచిన దేవుని సేవకులు, అభిషక్తులు, స్థానిక సంఘ కాపరి దైవజనులు మైకేల్ అయ్య గారి కుటుంబాన్ని బట్టి, వారిని బట్టి, అలాగనే నాటి సభాధ్యక్షులు, నాతో కోఆర్డినేట్ చేసి నడిపించినటువంటి సేవకులు జాన్ ప్రకాష్ గారిని బట్టి, అలాగనే ఫిలిప్ డేవిడ్ గారిని బట్టి, కరుణ్ కుమార్ పాస్ట్ గారిని బట్టి, అలాగనే సల్మాన్ రాజయ్య గారు, మరి విశేషంగా పెద్దలందరూ ఉన్నారు. ప్రత్యేకంగా రాత్రి దేవుని వాక్యం అందించిన దేవుని సేవకులు పెద్దలు ఎజ్రా భూషణయ్య గారిని బట్టి, కూడొచ్చిన అందరిని బట్టి, చాలా మంది సేవకులు ఉన్నారు. అందరిని బట్టి ప్రభువు నామాన్ని నేను కనపరుస్తున్నాను. సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువసేపు నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కాబట్టి దయతో మీరు అందరూ శ్రద్ధగా ఓపికగా వింటే ఈ రెండవ రాత్రి మనం బలంగా దర్శించబడే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి దగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ మంచి అనుకూలమైన వాతావరణం బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి భారముతో దైవజనుల మైకేల్ గారు ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఇంతమంది సమూహాన్ని వారు పిలిచి ఏర్పరిచినటువంటి కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. దీని వెనుక ఎంతో భారం, కష్టం, ప్రయాసం ఉంది. వారెంతో దర్శనముతో మరి ఈ ప్రాంతంలో 20 ఏండ్లు ఈ ప్రాంతంలో పరిచయం నిలబడడానికి కానీ తన దాస్తుని దేవుడు వాడుకోవడానికి కానీ అవకాశం ఇచ్చాడని తప్పకుండా మనం నమ్మి తీరాలి. 20 ఏండ్లు ఆయన నడిపించారు. మరి గత రాత్రి దైవజనులు ఎజ్రా భూషణయ్య గారిని బలంగా వాడుకొని సంఘ సంసిద్ధత, సంఘ సిద్ధపాటు, వధువు కన్యక యొక్క సిద్ధపాటు పరిచర్యలను వారు దేవుని సేవకులు మాట్లాడినప్పుడు చాలా మంది దీవించబడ్డారు. ఈ రాత్రి కూడా ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. కడవరి కాలపు సంఘం, క్రీస్తు ఆగమనములో ఎత్తబడే సంఘం, 7 ఏండ్లు పెండ్లి విందులో ప్రభువుతో ఉండే సంఘం. ఈ వార్షికోత్సవ పరిచర్యల కూడికలలో మన సంఘ పరిచర్య, మన సమాజపు సేవ, చాలా మంది సేవకులు కూర్చున్నాం. చాలా మంది సంఘ బిడ్డలు కూడా కూర్చున్నారు. ఈ రోజున మన సంఘ సేవలు, ఆయత్తపడే సంఘం, సిద్ధపడే సంఘం, వధువు సంఘం, ప్రభువు కోరుకునే సంఘం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మరియు 4వ వచనంలో ప్రాముఖ్యమైన మాటలు రాయబడినాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వచనం 3 మరియు 4. మరియు అగ్ని జ్వాల వంటి మా చదువుతున్నారు ఇక్కడ నాలుకలు విభజించబడినట్లుగా వారికి కనబడింది. ఒక్కొక్కరి మీద వాలింది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తినిచ్చిన కొలది అన్య భాషలతో మాట్లాడి సాగారు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు పునరుత్థానుడై వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘం సహకారం లేనిదిగా, సంఘమంతా కూడా నాయకుడు లేని దోనెగా, సమాజమంతా, శిష్యులంతా, వెంబడించిన సమూహం అంతా కూడా నడిపించే దిక్సూచి లేని ఒక నావల తయారయ్యారు. వారికి ఏం చేయాలో తోచలేదు. నాయకుడు ఉన్నప్పుడే వారు అంతగా నిలబడ అవకాశం వారికి దొరకలేదు. ఇప్పుడు నాయకుడే లేడు, పునరుత్థానుడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని వారు సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మనందరికీ తెలుసు, అపోస్తలుల 2వ అధ్యాయంలో మేడగదిలో ఆనాటి తొల్లిటి సమాజం, ప్రథమ సంఘం 120 మంది కలిసి మేడగదిలో ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో ఉపవాసం ఉండి ఆదరణకర్త అభిషేకం కొరకే వారు కలిసి సంయుక్తంగా ప్రార్థన చేస్తున్నారు.
ప్రార్థన చేస్తూ ఉంటే 2వ అధ్యాయంలో అకస్మాత్తుగా ఆకాశము నుండి అగ్ని జ్వాలలు దిగి వచ్చినాయి. బలమైన గాలి పూర్తిగా వీస్తూ ఉంది. అగ్ని జ్వాలలు విభజించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినాయి అని వాక్యం మాట్లాడుతుంది. ఈ రోజున ఈ 2వ రాత్రి కూడికలో 20 సంవత్సరాల వార్షికోత్సవ సభలో ఎవరో సమాజంగా కూడుకొని గుంపులో కూర్చొని కుర్చీలో కూర్చొని ఆచవర కూర్చొని రోడ్డు మీద నిలబడి వాక్యం నిలిపోతే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరి మీదకు పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేడగదిలో వారు ఉన్నారు. ఆకాశం తెరవబడింది. బలమైన గాలి వీచింది. అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజించబడి వారి మీదకు వ్రాలింది అని లేదు, ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఒక్కొక్కరి మీద. ఈ అంత్యకాలంలో సంఘములో సమాజం అంతా ఉద్యమం కాదు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రివైవ్ చేయబడాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తాకబడాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రభువుకు దగ్గర కావాలి. ఆ తరువాత సమాజపు ఉద్యమం, ముందు వ్యక్తిగత ఉద్యమం కావాలి. వ్యక్తిగత రెస్టోరేషన్ కావాలి. పర్సనల్ రివైవ్ కావాలి. అప్పుడే సమాజం అంతా కూడా రేకెత్తించబడుతుంది. అక్కడ ఉంది, ఒక్కొక్కరి మీద దైవాత్మ వ్రాలగా, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజించబడి వ్రాలగా వారందరూ వాక్శక్తి పొందుకొని అన్య భాషలతో మాట్లాడి దేవుణ్ణి గణపరుస్తున్నారు. ప్రియమైన సంఘమా, ఈ రోజున మన అందరి పరిచర్య, ఈ ఆఖరి కాలపు సంఘ సేవ మేడగదిలోనికి వచ్చింది. ప్రార్థనలు చేస్తుంది, ఉపవాసం చేస్తుంది, దర్శించబడుతున్నాం. బలమైన గాలి వీస్తుంది. అగ్ని జ్వాల వంటి నాలుకలతో అభిషేకించబడుతున్నాం. వారానికి ఉపవాసం ఉంటున్నాం, సంవత్సరంలో ఉపవాసం ఉంటున్నాం, ఇలాంటి కూడికల్లో కూర్చుంటున్నాం, మహాసభల్లో ఏర్పాటు చేస్తున్నాం. మనము కూడా సువార్త దండయాత్రకు వెళుతున్నాం. అన్ని చేసిన మనం మేడగది అనుభవం మనకుంది, ప్రార్థన అనుభవం మనకుంది, ఉపవాసం అనుభవం మనకుంది, అగ్నితో తాకబడుతున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ అన్ని పొందుకున్న మనం అక్కడే ఉండిపోతున్నాం. ఈ రాత్రి తాకబడిన నీవు, ఉపవసించిన నీవు, విజ్ఞాపన చేసిన నీవు, దర్శించబడిన నీవు ఈ రాత్రి మేడగది నుండి కిందకు రావాలి. లోకములోనికి వెళ్ళి సకల ప్రజలకు ఈ సత్య దేవుని వాక్యం ప్రకటించాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను సంఘ పరిచర్యలే కాదు, ఈ రాత్రి ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి సంఘ సేవ ఎలా ఉండాలి అంటే ఒక 4 మాటలు మీకు చెబుతాను. నేను తొందరగానే చెబుతాను. నాకు ఇవ్వడిన సమయంలోనే మిమ్మల్ని తొందరగానే మళ్ళీ వారికి టైం నేను అప్పగిస్తాను. ఈ రోజున ఎలాంటి సేవను, ఎలాంటి సంఘమును నా ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ ఆఖరి కాలపు సంఘం 20 ఏళ్ళు నిండుకుంది సియోను పరిచర్యలలో. సియోను చర్చ్ ఇంకా ముందు రాబోయే రోజుల్లో ప్రభువు కొరకు ఇంకేం చేయాలి. మేడగదిలోనికి వచ్చారు, మంచిది. ప్రార్థన అనుభవం ఉన్నది, మంచిది. మీరు తాకబడ్డారు, మంచిది. నింపబడ్డారు, మంచిది. మీరు వాక్శక్తిని పొందిన కొలది భాషలో మాట్లాడుతున్నారు, మంచిది. కానీ అదే సంపూర్ణ సిద్ధి కాదు, అదే పరిపూర్ణత కాదు, అదే ఆత్మీయ జీవితానికి చివరి మెట్టు కాదు. అది కేవలం ప్రారంభమే, అది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా ముందు లక్ష్యం దాచబడింది. ఈ ఆఖరి కాలపు సంఘం లక్ష్య సాధనలో ముందుకు సాగాలి అంటే 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని యేసుకు సొంతం చేయాలి అంటే ఈ ఆఖరి కాలపు సంఘం ఏం చేయాలో 4 సంగతులు మీకు చెబుతాను పిల్లారా. 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఏమి జరిగించడం మీకు చెబుతాను. ఇదే సందేశాన్ని మన అప్పర్వం చర్చిలో మాట్లాడాను సేవకుల మధ్యలో. అప్పుడు కొద్దిమంది ఉన్నాం, మైక్ సెట్ ఏమి పెట్టుకోలేదు, ప్రార్థనకు బలపరచాలని అనుకోకుండా వారు నాకు చెబితే ఆ రోజు నేను ఈ సందేశం వారితో
పరిశుద్ధాత్మ నాతో మాట్లాడితే నేను పంచుకున్నాను. ఈ రోజున మనం ఎక్కడ నిలిచిపోయామో అక్కడ నుండి మనం బయటకు వచ్చి ముందుకెళ్ళగలిగితేనే భారతదేశం క్రీస్తుకు దగ్గర అవుతుంది. ఇంత పెద్ద గ్రామం ప్రభువుకు సొంతం అవుతుంది. అవి జరగాలి అంటే మన సంఘం ఎత్తబడే సంఘముగా ఉండాలి అంటే మన పరిచర్య దిగ్విజయంగా దేదీప్యమానంగా వెలిగించబడి కొండ మీద కట్టబడిన పట్టణం వలె మరుగై ఉండకుండా అందరికీ వెలుగునివ్వాలి అంటే ఈ రాత్రి మొట్టమొదటి వాక్యం మాట్లాడుతున్న చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథములోనే అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయములో వచనం 38 అండి. పేతురు, మీరు మారు మనస్సు పొందండి, ప్రతివాడు హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఆటంకం ఉంటుందో అక్కడ దేవుడు పని చేయబోతున్నాడు. విన్నారా మీరందరూ కూడా? ఎక్కడ ఆటంకం వస్తుందో, ఎక్కడ సుడిగాలి వస్తుందో, ఎక్కడ తుఫాను లేస్తుందో అక్కడ ప్రభువు లేచి అద్భుతాన్ని చేసి ఆ దోణును ఒడ్డుకి చేర్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి అనేక మంది నా దేవుడు ఒడ్డుకు చేర్చబోతున్నాడు. సమస్యల్లో చెక్కబడిన వారిని, రోగాలతో సతమతమైన వారిని, జీవితంలో ఓడిపోయి నిస్సత్తువగా మారిన జీవితాలను నా ప్రభు నీవు కోరుకున్న రేవుకు చేర్చబోతున్నాడు ఆయన. ఒడ్డుకి, ఆవల ఒడ్డుకి చేర్చబోతున్నాడు. పిల్లారా, మేడగదుల అనుభవాన్ని పొందుకొని అబ్బా తాకబడ్డాం, అగ్ని దిగి వచ్చింది, భాషలు మాట్లాడాం, అద్భుతాన్ని పొందుకున్నాం, తాకిడి పొందుకున్నాం, వస్తాన్ని పొందుకున్నాం, ఆదరణకర్తను అనుభవించినాం, వాగ్దానం పొందేసుకున్నాం, ఇక బాగుందిలే అని 120 మంది అక్కడే ఉండిపోలేదు. బైబిల్ రాయబడింది, పేతురు వారి మధ్యన లేచి నిలిచి ప్రజలందరితో మాట్లాడుతూ మీరు మారు మనస్సు పొందండి, తర్వాత మీరు బాప్తిస్మాన్ని పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని పేతురు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏ ప్రకటన అంటే మీరు బాప్తిస్మాలు పొందేయండి, పరిశుద్ధాత్మడే వరం ఒకటి ఉంది, దాన్ని మీరు ఊరకనే పొందుకుంటారని చెప్పకుండా దాన్ని పొందే ముందు మీరు మారు మనస్సు పొందండి అని నిఖార్సైన బోధన బోధించాడు. ఈ ఆఖరి దినాలలో బలమైన ఉద్యమం రావాలి అంటే, ఈ కొరువాడ ప్రాంతం క్రీస్తుకు కొరకే పట్టబడి సొంతం కావాలి అంటే, ఈ మండలాలు, ఈ కోటపాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ యేసుకు దగ్గర అవ్వాలి అంటే ఈ రాత్రి మారు మనస్సును గూర్చి నిఖార్సుగా బోధించే ప్రబోధకులు దేవుని కావాలి. ఈనాటి సభలలో మారు మనస్సును గూర్చి నొక్కి చెప్పే బోధకులు లేవాలి. కట్టు కథలు, కల్పనా కథలు, లాలించే బోధలు, నిద్రపుచ్చే బోధలు కాకుండా మనల్ని మేల్కొల్పే బోధకులు కావాలి. ప్రజలందరూ కూడుకున్నారు, వేల మంది ఉన్నారు. ఉంటే మనం పొందుకున్నాం, అనుభవించాం, అగ్ని మనల్ని తాకాడు, ఇక మనకి చాలనుకోలేదు. పేతురు లేచి మీరు మారు మనస్సును పొందండి, మీ మనస్సులను మార్చుకోండి, గొడ్డల చెట్టు వేరున ఉంచబడింది, ఇదిగో ఆయన చేతిలో చాట ఉంది, తీర్పు రాబోతుంది, మీరు ఫలములు ఫలించండి అని నిఖార్సైన బోధ, మొమాటము లేని బోధ పేతురు బోధిస్తూ, పేతురు ప్రకటిస్తూ అందరికి మధ్యన వారు నిలబడి పేతురు వాక్యం చెబుతూ ఉంటే ఆ కిందనే రాయబడింది వచనం 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చినాడు. హల్లెలూయా అప్పుడు ఒకసారి హల్లెలూయా. మాకు కనబడలేదు హల్లెలూయా. ఒకటి వాక్యం చెప్పినాడు, రెండు సాక్ష్యం ఇచ్చినాడు. ఒకటి వాక్యం చెప్పాడు, రెండు సాక్ష్యం ఇచ్చాడు. ఏ సాక్ష్యం? ఏ సాక్ష్యం? నాకెంత ఉంది, నాకు అంత ఉంది. నేను కాలు దిగితే విమానం, కాలు ఎక్కితే విమానం, కాలు దిగితే కారు, కాలు ఎక్కితే కారు, నాకు సదుపాయాలకు తిరిగిలేదు, ప్రభు నన్ను సమృద్ధిగా దీవించాడు. ఇది కాదు సాక్ష్యం, ఇది కాదు సాక్ష్యం. యేసు ఎందుకు మరణించాడు, యేసు ఎందుకు లోకానికి వచ్చాడు, ఆయన ఎలాగో మరణమును గెలిచి తిరిగి లేచాడో, లేఖనముల ప్రకారం యేసు మృతి పొందెను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం ఆయన తిరిగి లేచెను, మరలా అదే యేసు లేఖనం ప్రకారమే తిరిగి మరలా ఆయన రాబోచున్నాడు అన్న గొప్ప సాక్ష్యాన్ని మనము లోకానికి చెప్పువారం కావాలి.
ఎలాగో మనం మార్పు చెందామో, ఈ మార్పు కారణభూతుడు ఎవరో, ఎన్ని కష్టాలు, అవస్థలు, బాధలు, ఇబ్బందులు పడి ఈరోజు నిలదొక్కుని మనం ఈ స్థితిలో ఉన్నామో, ఆ స్థితి అంతటికి కారణం ఎవరో, ఆ యేసు కొరకు మనం అందరికీ సాక్ష్యమీయబద్ధులం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని? మారు మనస్సు పొందండి అని. హల్లెలూయా. వాక్యం చెప్పాడు. రెండవదిగా వాక్యంతో పాటు వారికి సాక్ష్యం చెప్పాడు. ఇదిగో మీరు ఆయనను సిలువ వేశారు, ఇందుకు మేము సాక్షులం. మీరు ఆయనను చంపేశారు, మేము సాక్షులం. కానీ దేవుడు ఆయనని సమాధిలో ఉంచలేదు, ఆయనని సమాధిలో నుంచి నా దేవుడు లేపినాడు అన్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఆనాడు భక్తుడు పేతురు ప్రకటించాడు. అంతేకాదు, కింద రాయబడింది, అనేక విధములకు మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి అని వారిని హెచ్చరించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సంఘము యొక్క బాధ్యత ఏంటి అంటే, ఏ సంఘం ఎత్తబడుతుంది అంటే, ఏ సంఘాన్ని నా ప్రభువు కోరుకొని మధ్యాకాశంలో విందు చేయబోతున్నాడంటే, వాక్యం రాయబడింది, వాక్యం చెప్పాడు పేతురు. 2 సాక్ష్యం ఇచ్చాడు పేతురు. 3 హెచ్చరించినాడు. ఈ రోజున వాక్యం ఉంది, సాక్ష్యం ఉంది, కానీ హెచ్చరికలు లేవు. విందాం. వాక్యం ఉంది, సాక్ష్యం ఉంది, హెచ్చరికలు లేవు. ఈనాటి ఆఖరి కలుపు సమాజానికి ఉపదేశం కావాలి, అపోస్తుల బోధ కావాలి, హెచ్చరికలు కావాలి. సార్వత్రిక సంఘానికి దిద్దుబాటు అవశ్యం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. దిద్దుబాటు జరిగిన తరువాతే ఆయన ఆగమనం ఉంటుంది. అపోస్తల గ్రంథకర్త పౌలు గారు 2వ అధ్యాయంలో చెప్పాడు, రోజున దిద్దుబాటు కావాలి, హెచ్చరికలు కావాలి, సర్ది చెప్పేవారు కావాలి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధించి ప్రకటించి అగ్నిని కురిపించి వర్షాన్ని కురిపించి యెజబెల్ నోలు మోయించి అహాబుని ఎదిరించి బలి ప్రవక్తలను ఖండించి ఒక అంత్యకాలపు ఏలియా నా దేవునికి కావాలి. అలాంటి వారు లేవాలి, ఒక్కరు కావాలి. సంఘం ఏం చేయాలి? మేడగదిలోనే ఉండిపోవాలా? ఆదరణకర్తను పొందుకొని మంచి పాటలు పాడుకొని ఆరాధన చేసుకొని కోటం పెట్టుకొని అభిషేకించబడి దర్శించబడి సంఘం అక్కడ ఉండిపోవాలా? కాదు. మొట్టమొదటి వాక్యం మాట్లాడుతుంది, పేతురు వాక్యం చెప్పాడు, పేతురు సాక్ష్యం ఇచ్చాడు, పేతురు హెచ్చరించాడు. మీరు మూర్ఖులకు తరానికి వేరే రక్షణ పొందండి అని చెప్పగానే ఆ వాక్య సందేశము ద్వారా, ఆ సాక్ష్య పరిచర్య ద్వారా, ఆ హెచ్చరికల ద్వారా అదే సభలో అదే ప్రాంగణంలో ఒకే రోజున 3000 మంది గుచ్చబడి తాకబడి పొడవబడి ఏడ్చి రొమ్ముగొట్టుకొని పశ్చాత్తాపంతో యేసు ముందుకు వచ్చి బాప్తిస్మాలు పొందారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సార్వత్రిక సంఘం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఆత్మలను రక్షించాలి. మన అల్టిమేట్ మిషన్ ఏం కావాలి అంటే, సంఘం ఏం చేయాలి? సంఘం అంటే 4 గోడలు, 100 కుర్చీలు, బాల్కనీ, కొత్త పెయింటింగ్స్, ఏసీలు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, డీగన్స్, లేకపోతే అలంకరణలు కాదు. డిసెంబర్ వస్తుంది, మనం అందరూ పడిపోతాం. మనం సంఘం అంటే, ప్రభావితం చేసే సంఘం అంటే, ఎత్తబడే సంఘం అంటే, ఆఖరి కాలంలో వధువు సంఘం అంటే, ఆత్మలను రక్షించే కార్యక్రమానికి సంఘం పునాదులు వేసుకోవాలి. 1000 మంది ఆకలితో ఉన్నారు, మేమేమి చేయవలను అడిగేవారు ఉన్నారు, వారికి చెప్పేవారు లేరు, వారికి బోధించేవారు లేరు. అయ్యలారా, రక్షణ పొందాలి అంటే మేమేమి చేయాలి? అయ్యా పేతురు, రక్షణ మాకు కావాలి, మేమేమి చెయ్యాలి అని అడిగేవారు ఈ కొరువాడలో ఉన్నారు, కేకోటవాడలో ఉన్నారు, దేవరాపల్లిలో ఉన్నారు, కొత్త వలసలో ఉన్నారు, మన ప్రాంతాల్లో ఉన్నారు. మేమేమి చెయ్యాలి అనేవారు ఉన్నారు, కానీ వారికి చెప్పేవారు లేరు. ఏం చెప్పడం? చర్చికి రానాయన, ఏం చెప్పడం? ఈ వారం రానాయన, అది కాదు. వారికి యేసుని గురించి చెప్పాలి, వారికి సాక్ష్యం ఇవ్వాలి,
వారిని హెచ్చరించాలి. వేరే రక్షణ పొందండి, ప్రత్యేకంగా బ్రతకండి అని ఉన్నది ఉన్నట్లుగా సత్య వాక్యాన్ని సరిగ్గా విభజించి జతపని వారు దేవునికి కావాలి. ఒకే రోజున 3,000 మంది బాప్తిస్మాలు పొందారు మన పరిచర్యలలో. ఈ కోటపర మండలంలో అలాంటి ఆత్మల పంట రోజులు మనందరి సేవలో దేవుడు ఇవ్వాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రసంగం చేస్తూ ఉంటే, మనం పాటలు పాడుతూ ఉంటే, హెచ్చరికలు చేస్తూ ఉంటే, సాక్ష్యం ఇస్తూ ఉంటే ప్రజలు పశ్చాత్తాపలై రోదించి వారు బాప్తిస్మాలు పొందే రోజులు రావాలి. అది మనం మరణించక ముందే జరగాలి. ఆమేన్. హల్లెలూయా. 3,000 మంది కోసమని పేతురు గారు 100 మందిని వెంటబెట్టుకుని వెళ్ళలేదు. 1,000 మంది కూర్చుని ఏం చేయలేదు. ఒక్కడే లేచి నిలబడ్డాడు, ఒకడే నోరు తెరిచాడు, ఆత్మావేశంతో మాట్లాడినాడు. ఏ సంఘం ఎత్తబడుతుందంటే, ఏ సంఘం అయితే ఆత్మలను కూర్చిన భారం కలిగి ఉంటుందో, ఆత్మల రక్షణే ధ్యేయంగా ఎంచుకుంటుందో, ఆ సంఘం మాత్రమే ప్రభువుతో ఎత్తబడే సంఘం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు అన్ని చేస్తున్నాం మనం, కానీ ఆత్మని రక్షించాలి. మన ఇంటెన్షన్ ఏమవుతుందంటే, ఈ లాస్ట్ రోజుల్లో ఎంత బాగుంటే అంటే చర్చ్ అందంగా అలంకారంగా శుభ్రంగా బైబిల్ రాయబడింది, సిలోహులో ఆయన సంస్థాపన చేసిన మందిరం ఆయన విడిచి వెళ్ళిపోయాడు. గుర్రముల శబ్దం, రథముల ఘోష, మందసం పట్టబడింది. నా ప్రభువు సిలోహ మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ రోజున చర్చిలో ఘోష, ఒక రథముల ఘోష, గుర్రముల ఘోష, ఏలి కుమారుల మరమడిసిన అనుభవాలు ఒకవేళ మన సంఘాలలో కనబడితే ఈ రాత్రి దిద్దుబాటులోని రావాలి, సంస్కరణలోనికి రావాలి, మందసం మరలా రావాలి, ప్రభావం మరలా రావాలి. మనందరం మరలా ఈకాబోధు అని పిలువబడకుండా ప్రభావం మరలా మనం తెచ్చుకొని శక్తివంతులుగా మార్చబడితే మన కళ్ళ ముందే ప్రజలు మారు మనసు పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సినిమా హాల్ ముయ్యబడతాయి, బ్రాందీ షాపులు ముయ్యబడతాయి. ఆమేన్. జోటగాండలు మారుతారు, వ్యభిచారులు మారుతారు. నువ్వు సాక్ష్యం ఇస్తే, నువ్వు పాట పాడితే, నువ్వు వేణ వాయిస్తే, నువ్వు వాయిద్యం వాయిస్తే సౌలుకు పట్టిన దురాత్మ విడిచి పారిపోతుంది. రాత్రి ఈ కొమరాడ ప్రాంతంలో ఏ దురాత్మ అయితే పనిచేస్తుందో అది ఈ ప్రాంతాన్ని విడిచి పోవాలి అంటే నీవే వేణ వాయించేవాడవు కావాలి, పాట పాడేవాడవు కావాలి, ప్రకటించేవాడవు కావాలి, సాక్ష్యం ఇచ్చేవాడవు కావాలి. నీవే లేచి నిలబడాలి దేవుని కోసం. ఒక్కడే భవిష్యత్తును మార్చాడు, ఒక్కడే ఉజ్జీవానికి నాంది పలికాడు. ఈ రాత్రి 1,000 మంది ఉండొచ్చు, 120 మంది ఉన్నారండి మేడగదిలో, కానీ దేవుడు ఒక్కడిని వాడుకున్నాడు. ఇంతమంది సమాజంలో నా ప్రభు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. గట్టిగా చెప్పండి ఒకసారి, వినపడలేదండి? చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిన్ను తాకాలని చూస్తున్నాడు. అది జరగాలి అంటే నీవు తాకబడ్డాను, భాషలు మాట్లాడాను, ప్రవచన వరం ఉంది, వివేచన వరం ఉంది, నేను వాక్యం చెబుతాను, నేను ఆదరణకర్తను పొందుకున్నానని ఆగిపోకుండా ఒక మెట్టు కిందకు దిగివచ్చి ప్రజల మధ్యకు వెళ్ళి యేసును గూర్చిన సత్యం ప్రకటించగలిగితే వేలాది మంది మార్పుకు సిద్ధంగా ఉన్నారు, 100 మంది మార్పుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి ప్రభంజనం వలె ప్రజలు ప్రభు దర్శనాలను ఆశపడుతున్నారు. బైబిల్ చెప్తుంది, అంత్య దినమున నది ప్రవాహం వలె ప్రజలు సియోనుకు వస్తారు అన్నాడు యెషయా గ్రంథకర్త. యెషయా గ్రంథకర్త చెప్పాడు, అంత్య దినములలో నది ప్రవాహం వలె ప్రజలు సియోనులోనికి వస్తారు. ఒక యూదుని చెంగు 10 మంది అన్యులు పట్టుకొని మీ దేవుడు మీతో ఉన్నాడు, మేము కూడా మీతో వస్తామని వేలబడి రావాలి. రావాలి, మనతో 10 మంది రావాలి. ఆమేన్. నీతో 10 మంది రావాలి. నిన్ను వారు గుర్తించాలి. విద్య లేని పామరులైన తెలిసిన వారు యేసుతో ఉన్నవారిని ఆనాటి సమాజం గుర్తించింది. ఈ రాత్రి 1వదిగా ఆత్మను రక్షించే సంఘమే ఎత్తబడే సంఘం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఆత్మ రక్షించబడాలి అంటే డబ్బులు ఇస్తేనో, పెన్షన్లు ఇస్తేనో, చీరలు పంచితేనో, భోజనం పెడితేనో, చనిపోతే సమాధి పెట్టి ఇస్తేనో, మా చర్చికి వస్తే బెనిఫిట్స్ ఉన్నాయంటేనో ఆత్మల రక్షణ జరగదు. ఆత్మల రక్షణ పొందాలి అంటే మారు మనసు గురించి చెప్పే బోధకుడు కావాలి. ఆమేన్. ఆత్మ రక్షణ పొందాలి అంటే సాక్ష్యం ఇచ్చే బోధకుడు లేవాలి. ఆత్మ రక్షణ పొందాలి అంటే హెచ్చరించే బోధలు బోధించేవాడు కావాలి. అప్పుడే ప్రజలు గుచ్చబడతారు,
ప్రజలు తాకబడతారు, దర్శించబడతారు, హృదయంలో నొచ్చుకుంటారు, తప్పకుండా తరలి వస్తారు. రాబోయే రోజుల్లో మనం నడి రోడ్లో బోధిస్తుండగా, నడి వీధుల్లో బోధిస్తూ ఉండగా, లేకపోతే ఆ రచ్చబండలు బోధిస్తూ ఉండగా మన పరిచర్యలో వేలాది మంది రక్షించబడుదురు గాక. ఆమేన్. వందల మంది వచ్చుదురు గాక. మీ దేవుడు మీతో ఉన్నాడు, మేము మీతో వస్తామని చెప్పే సాక్ష్యాలు మనం విందాం పిల్లారా. ఈ రోజున మేడగదిలో ఉండిపోతున్న ఒకటి, ఆత్మలను రక్షించడానికి మనల్ని ప్రభు పిలిచినాడు. ఒకటి ఈ సంఘం, మన సంఘం ఏం చేయాలంటే ఆత్మలను రక్షించాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. రెండవదిగా తొందరగా మనం ముందుకు వెళ్దాం, టైం లేదు. నడిచిన అబ్బాయి కొద్ది కిందకి వెళ్ళామా, లైవ్ అవుతుంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో 3:2 పుట్టింది మొదలుకొని కుంటి వాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతున్నాడు. దేవాలయములో వెళ్ళే వారిని భిక్షం అడగడానికి ఉంచుచూ వచ్చారు. చాలా ప్రియమైన దేవుని ప్రజలారా, పుట్టింది మొదలుకొని ఒక కుంటివాడు ఉన్నాడు. ఇదందరూ మనకు తెలుసు, కానీ ప్రాముఖ్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకు నొక్కి చెబుతున్నాడు ఈ రాత్రి. ఆమేన్. 2వ అధ్యాయములో చెప్పండి, ఆత్మల రక్షణ జరిగింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ సంఘంలో జరగాలి చెప్పండి, ఆత్మల రక్షణే జరగాలి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎంతో డబ్బులు వెచ్చించినారు, ఎంత అనుకూల వాతావరణంలో ఈ కార్యక్రమం చేశాడంటే కారణం కేవలం ఆత్మల రక్షణ. నశించిపోతున్న ఆత్మలు ఈ రాత్రి ఈ ప్రాంగణంలోనికి రావాలి, అదే ముఖ్య ఉద్దేశం. రెండవదిగా పుట్టింది మొదలుకొని 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి కుంటివాడట. వాడు మోసుకుని పోబడుతూ దేవాలయం బయట ఉండేవాడు, యాచించేవాడు, అడుక్కునేవాడు. వాడు నలుగురు మోసుకెళ్లేవారు, కూర్చోబెట్టేవారు, ఏదో గుడ్డ వేసుకునేవాడు, పాత్ర పట్టుకుని అడుగుతూ ఉంటే దేవాలయం లోపలికి వెళ్ళి వారందరూ కూడా వాళ్ళకి భిక్షం వేసేవారు. పేతురు యోహాన్లు ఇంచుమించు 3 గంటల వేళ ఆ దేవాలయం మెట్లు ఎక్కుతూ ఉంటే వాడిని అడిగాడు, పేతురు గారిని యోహాను, అయ్యలారా మాకు ఏదైనా ఇవ్వండి. వాళ్ళు అంటారు, మా దగ్గర ఏమీ లేదు. ఆమేన్. వెండి బంగారములు లేవు. మరి ఏముంది చూస్తున్నాడు అంటే ఇంకేమిస్తారో, వెండి తర్వాత బంగారం తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, ఇంకేముంటదమ్మా, డబ్బు ఉంటదేమో, ఇంకేమైనా ఇస్తారేమో చూస్తున్నారు. చూస్తూ ఉంటే నజరేయుడైన యేసు నామం మాత్రం మా దగ్గర ఉంది. ఆమేన్. అది నీకు ఇస్తాం అనగానే రాయబడిన వాక్యంలో వచనం 6:7 అండి, 6:7. అంతటి పేతురు, వెండి బంగారం మా దగ్గర లేవు గాని నాకు కలిగిందే మీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి కుడి చేపట్టుకొని లేవనెత్తాడు. హల్లెలూయా. వెంటనే వాడు దిక్కున లేచి లేచి నిలిచి నడిచెను, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. కనుక హల్లెలూయా, హల్లెలూయా. ఒకటిగా ఆత్మల కార్యం జరగాలి, 2 స్వస్థత కార్యం జరగాలి. సంఘం కేవలం ఆత్మల్ని రక్షించడమే కాదు, ఈనాటి సంఘం రోగములను కూడా బాగు చేయాలి, రోగులను బాగు చేయాలి. ఆ పరిచర్య కనుమరుగైపోయింది. అలాగని అదే పరిచర్యలో బేస్ అయిపోయి అదే పరిచర్యలో ఉండిపోయి రోగాల మీదే సంఘాన్ని కడితే ఆ సంఘం తప్పకుండా కూలిపోతుంది. రోగానికి ముందు ఆత్మల కార్యం జరగాలి. ఆమేన్. ఆత్మల కార్యమే ప్రైమరీ కావాలి. సెకండరీ ఏం కావాలి అంటే 3వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని అవకాశం లేనివాడు, స్కోప్ లేనివాడు, హోప్ లేనివాడు, నిరాశలు ఉన్నవాడు, నడిచే శక్తి ఏమాత్రం లేనివాడు ఒక్కడు ఉన్నాడు. వాడు మోయబడినవాడు, వాడు యాచకుడు, వాడు అర్జించేవాడు. అలాంటి వాడట పేతురు గారు వచ్చి ఏ శ్రమను లేని వాడు కుడి చేయబట్టుకుని లేవనెత్తినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమా, కృంగిన వారిని లేవనెత్తడమే నిజమైన పరిచర్య. బలహీనుల్ని లేవనెత్తడమే నిజమైన సేవ. ఎంతమంది అయితే కృంగిపోయినారో, దిగజార్చబడ్డారో,
అనగారబడినారో, ఆరిపోయినారో ఈ రాత్రి అలా పోనీయండి, ఆమె అలాగుంటది నేను చెప్పకుండా, నీవు నిజంగా ఆత్మ పూర్ణుడవైతే, నిజంగా అభిషేకం నీలో ఉంటే కృంగిన వారిని నీవు లేవనెత్తేవాడు కావాలి. కృంగదీసేవారు మనం కాకూడదు, ఇంకా కుదించేవారు మనం కాకూడదు. అవసరమైతే మనం మరొకరిని లేవనెత్తేవారం కావాలి, మెదుకు లేపేవారం కావాలి. బలవంతులమైన మనం బలహీనుల దౌర్బల్యం భరించబద్దులం కావాలని రోమాగ్రంథకర్త పౌలు గారు చెప్పాడు. బలవంతులుగా ఉన్నాం మనం, కానీ బలహీనుల దౌర్బల్యాన్ని మనం ఏం చేయాలి? భరించాలి. ఆ పక్షవాయువు ఉన్నవాడిని నలుగురు మంచం మీద మోసుకుని వెళ్ళి ఇంటి పైకప్పు సొంత చేసి కిందకి దించారు. ఈ రాత్రి దేవుని పనిని మోసేవారు కావాలి, లేపేవారు కావాలి, కృంగిన వారు లేవనెత్తేవారు కావాలి. చెయ్యినిచ్చాడు, మీదకు లేపాడు, వాడు దిక్కుని లేచాడు. లేచి వాడు గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. ఒకసారి అందరూ చెబుదాం, హల్లెలూయా చెబుదాం. ఒకసారి ఆపకుండా చెప్పండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి 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 ఒకసారి. ఎరికో కోటలు కూడాలి అంటే, చెరసాపడాలు కదిలిపోవాలి అంటే, అధికారులు మారాలి అంటే, అద్భుతాలు జరగాలి అంటే స్వరమెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా స్తుతి 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 స్తుతి. లేచాడు, లేచి స్తోత్రం చెప్పి దిక్కును లేచి ఇంటికి పారిపోలేదు, మెట్ల మీద గెంతే లేదు. ఒరే నాకు మోసలో ఉన్నారని చూడడం లేదు. ఆ కాలొచ్చిన వ్యక్తి, కుంటివాడైన ఆ వ్యక్తి స్వస్థత పొంది వారితో కలిసి దేవాలయములోనికి వెళ్ళినాడు. ఆమేన్. ఈ రాత్రి నిజమైన సేవ ఏంటంటే, వెలుపల ఉన్న వారిని లోపలికి మనం తేవాలి. ఎవరైతే క్రీస్తుకు బయట ఉన్నారో, ఈ మహా సత్యములకు దూరంగా ఉన్నారో, పాలెం వెలుపల ఉన్నారో, శిబిరం వెలుపల ఉన్నారో, అలాంటి వారిని మనమే మోసుకొని లోపలికి తీసుకుని రావాలి. గొల్గతాకు తీసుకుని రావాలి, సిలువ చెంతకు తీసుకుని రావాలి. యేసు శక్తిని వారికి మనం ప్రచురించే వారం కావాలి. రెండవ వాక్యం రాయబడింది, వాడు సంపూర్ణంగా స్వస్థత పొందాడు. ఒకటి, ఆత్మల కార్యం జరగాలి సంఘం. రెండు, సంఘం జీవితాలను స్వస్థపరచాలి. అది ఎంత రోగమైనా, ఎలాంటి జబ్బైనా ఈ రాత్రి నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అయితే ఇప్పుడు ఎందుకు కార్యాలు ఆగిపోయినాయి అంటే, మనం స్వస్థపరిచే ముందు మన కోసం చెప్పుకుంటున్నాం, స్వస్థపరిచే ముందు నా కోసం చెప్పుకుంటున్నాను. కానీ పేతురేమంటాడు, మా దగ్గర ఏమీ లేదు, మేము నిరుత్తరులం, మమ్మల్ని చూడొద్దు, మేము నిష్ప్రయోజకులు, మమ్మల్ని చూడొద్దు. మీరు బాగుపడాలి అంటే, ఆమె చెప్పండి ఒకసారి, మీరు కుదుట పడాలి అంటే, మీరు దీవించబడాలి అంటే, మాకున్నది ఒకే ఒకటి ఉంది, అది నజరేయుడైన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. ఈ కురివాడ మారాలి అంటే, వెండితోనో బంగారముతోనో జ్ఞానముతోనో మర్మాలతోనో సిద్ధాంతముతోనో ఈ ప్రాంతాలు మారవు. ఈ ప్రాంతాల్లో మార్పులు స్వస్థలు కావాలి అంటే కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం మాత్రమే మన ప్రాంతాలకు అడుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకటవదిగా ఆత్మల కార్యం సంఘం చేయాలి. రెండవదిగా శరీర స్వస్థతలను సంఘం లోకానికి అందించాలి. శరీర స్వస్థతల్ని లోకములో ఏ శ్రమంలో సంఘమే జరిగించాలి. ఎంతో మంది బయట ఉండిపోయినారు, రోగాలతో ఉన్నారు. ఈ రాత్రి వారు బాగుపడాలి. నా పూర్వకాలంలో నేను ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగేవండి. క్యాన్సర్లు పోవడం కానీ, జబ్బులు పోవడం, టీబీలు పోవడం, రోగాలు పోవడం, హాస్పిటల్కి వెళ్లకుండా విశ్వాసులు ప్రార్థనలో జీవించడం, విశ్వాసంగా బ్రతకడం. నా తొలిటి రోజుల్లో నేను చూశాను. నా చిన్నప్పుడు నేను హైందవ కుటుంబం నుంచి నేను రక్షించబడ్డాను. పుట్టి క్రైస్తవుడు నేను కాదు. ప్రభువుని తెలుసుకున్న తరువాత అద్భుతాలు నా కళ్ళతో నేను చూశాను. ఎంతో మంది దర్శించబడి బాగు చేయబడ్డారు. ఈ రోజున ఆ పరిచర్య కనుమరుగైపోతుంది. ఇంకో సేవ జరుగుతుంది, కంప్లీట్ గా స్వస్థతలే. యేసు దేవుని వాక్యము లేకుండా ఎక్కడైనా స్వస్థతలు జరిగాయంటే ఆ స్వస్థ ఎక్కువ కాలం నిలబడదు. ముందు వాక్యమే మనకు స్వస్థనిస్తుంది. వాక్యమే మనకు జీవితానికి తృప్తినిస్తుంది. యేసు ప్రభువు వారు చేప పంచాలి అన్నా, రొట్టెనివ్వాలి అన్నా,
రోగిని బాగు చేయాలి అన్నా, లాజరుని బ్రతికించాలి అన్నా ముందు ఆయన ప్రజలకు వాక్యాన్ని బోధించేవాడు. ముందు వాక్యం చెప్పిన తరువాతే స్వస్థ కోసం చెప్పేవాడు. కానీ ఈ రోజున అది మరుగైపోయింది. ఒకటి, ఆత్మల్ని మనం రక్షిద్దాం. ఆమేన్. రెండవదిగా, స్వస్థతలు చేయడానికి మనం పునాదులు వేద్దాం. ఈ రాత్రి ఒకవేళ ఈ ప్రాంగణంలో ఎవరైనా రోగంతో కూర్చుంటే, దీర్ఘకాల రోగాలతో కూర్చుని వస్తే, ఒకవేళ బలహీనలుగా కూర్చుని ఉంటే, చెప్పుకోలేని రోగాలతో ఒకవేళ సతమతం అయిపోతూ ఉంటే, నాకు వరము లేదు, ఇక్కడ ఉన్న వారికి వరం లేకపోవచ్చు, కానీ నా యేసు క్రీస్తు ప్రభువు వారిని స్వస్థపరచగలడు, ఆయన బాగు చేయగలడు. ఎంత ఘోర వ్యాధి అయినా ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, ఈ రాత్రి దేవుని మహిమ నువ్వు చూడబోతున్నావు. ఆ మహిమ కనబడాలి అంటే స్వస్థతలు జరిగి తీరాల్సిందే. స్వస్థతలు నిలిచిపోలేదు, ఆగిపోలేదు, ఉండిపోలేదు. ఆది కాలంలో అద్భుతాల్సినటువంటి దేవుడు ఇప్పుడు సజీవుడై ఉన్నాడు, మార్పు లేని వాడై ఉన్నాడు. మనమే సంసిద్ధంగా లేంపులారా. వారు వెళ్ళారు, మెట్లెక్కుతున్నారు, వెళ్ళి వాళ్ళ కోసం చెప్పుకోలేదు. నిన్నే మేము 3,000 మందిని కాపాడాను, పెద్ద స్పీకర్ని, నేను పెద్ద స్పీకర్ని, అపోస్తలుడిని, నేను సీమోన్ బరియోనాని, సంఘం మీద కట్టబడింది, నిన్నే 3,000 మంది కాపాడాను, నేనే పెద్ద చర్చ ఏర్పాటు చేశాను అని తన కోసం ప్రగల్భాలు చెప్పుకోలేదు. యేసు కోసమే చెప్పాడు. ఆమేన్. యేసు కోసమే మాట్లాడాడు. మా దగ్గర ఏమీ లేదు, వీఆర్ అన్వర్తీ పీపుల్, నిష్ప్రయోజకులం, మేము నిష్ప్రయోజకులం. ఈ రాత్రి వేదిక మీద ఉన్న మేమే గాని, మాట్లాడే నేనే గాని, ఎంత పెద్దవాడైనా కేవలం నిష్ప్రయోజకుడే. మనము తగ్గవలసి ఉంది, ఆయన ఒక్కడే హెచ్చవలసి ఉన్నదే. హల్లెలూయా. ఆయన హెచ్చించబడితే అనేకులు ఆకర్షించుకుంటాడు, ఆయన హెచ్చిస్తేనే అనేకులను లాక్కుంటాడు ఆయన. ఈ రాత్రి అద్భుతాలు జరగాలి అంటే మేడగదిలో ఉండిపోవద్దు. తృప్తిపడి 2 రాత్రులు బాగా మీటింగ్ జరిగాయండి అని ఆగిపోవద్దు. మనందరం ఆత్మను రక్షిద్దాం. హల్లెలూయా. గ్రామాలను పట్టుకుందాం, ప్రాంతాలను పట్టుకుందాం, ప్రభువు కోసం ప్రకటిద్దాం, ప్రభువు కోసం సాక్ష్యం ఇద్దాం, ప్రభువు కోసం హెచ్చరిద్దాం, సమాజాన్ని కూడా పెడదాం. ఒకటి. రెండవది వాక్యం మాట్లాడుతుంది, రోగాలతో వస్తే, బలహీనతలతో వస్తే, కృంగిపోయి వస్తే మనమే లేవనెత్తు వారం కావాలి, మనమే చెయ్యోతని అవ్వాలి, మనమే ధైర్యపరచాలి. నిలబడే శక్తి వరకు రావాలి అంటే యేసుని వరకు మనం పరిచయం చేయాలి రాత్రి. హల్లెలూయా. రోగాలు పోయినా లేవు చెప్పండి ఒకసారి. రోగం పోయిందా? కుంటివాడు నడిచాడా లేదు చెప్పండి ఒకసారి. ఎంతసేపు తర్వాత? గంటగా? అక్కడేమంది? దిక్కున లేచి, వెంటనే లేచి, నిలచి, నడచి, గంతులేసి, స్తుతించి, హల్లెలూయా, దేవాలయంలోనికి వెళ్ళినాడు. హల్లెలూయా. ఆగని ఉద్యమం ప్రియులారా, ఆగని ఉద్యమం కావాలి. ఈ రాత్రి నడిచేవారు కావాలి, పరిగెత్తేవారు కావాలి. ఫిలిప్పు వలె రథముతో పరిగెత్తువారు కావాలి, ఫిలిప్పు వలె నపుంసకుడితో మాట్లాడేవారు కావాలి. ఆగిపోయేవారు కాకుండా సాగిపోయే సమాజం కావాలి. ఒకటి, ఆత్మల మనం రక్షిద్దాం. రెండవదిగా రోగులను మనం స్వస్థపరుద్దాం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి మూడవదిగా చూద్దామండి. అదే 9వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో, క్షమించండి, 3వ అధ్యాయం అయ్యింది, 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో 34వ వచనం అండి, మరి 35. భూములైన ఇళ్ళైన కలిగిన వారు అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర తెచ్చి పెట్టారు. చాలండి పిల్లరా. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఎవరికి కలిగింది వాళ్ళు అన్ని అమ్మేసి, స్థిరాస్తులు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అదే టైంలో బర్నబా అనే ఓ యవనస్తుడు తన యావదాస్తిని అమ్మేసి, వెలనంతా అమ్మేసి, రూపాయి దాచుకోకుండా ప్రభు సేవకి అప్పగించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆఖరి కాలంలో ఏ సంఘం ఎత్తబడుతుందంటే ఆత్మను రక్షించే కార్యం చేసే సంఘం ఎత్తబడుతుంది. 2, శరీర స్వస్థతలు జరిగించే సంఘం ఎత్తబడుతుంది. 3, ఆర్థిక దీవెనలు పొందే సంఘం ఎత్తబడుతుంది.
ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ సంఘములకు కావాలి. ఈ కడవరి కాలములో సంఘములో పేదరికం పోవాలి. సంఘములో పేద అరుపులు, పేద కేకలు లేవు అన్న మాటలు పోయి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నా గిన్నె నిండి పొరుతుందని చెప్పే సాక్ష్యాలు కావాలి. ఆ రోజు రాయబడింది వాక్యంలో, కేవలం వారు మేడగదిలో ఉండిపోలేదు, ఆత్మను రక్షించినారు. 2 స్వస్థత చేసినారు. 3వదిగా ఆర్థిక ఆశీర్వాదాన్ని వారు చూశారు. అది ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి. ఆర్థిక చిక్కుల్లో నువ్వు చిక్కబడితే, అప్పులమయమైపోతే, అప్పుల మధ్యలో కూరికపోతే, చేతిలో చిల్లిగవ్వ లేకుండా, పైసా కూడా ఉండకుండా, సర్వాన్ని పోగొట్టుకుని, వ్యాపారంలో నష్టపోయి, ఉద్యోగము రాక, బిడ్డల పరిస్థితులు బాగోలేక, సంఘం పెద్దది కాక, చిన్న సంఘముతో ముందుకు సాగలేక, ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రగుల్ అయి చితికిపోతే, ఈ రాత్రి నీ జీవితంలో స్థిర ఆస్తులు అమ్మిని ముందుకు వచ్చే విశ్వాసులు లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు ఉద్యమం అంటే, పెంతెకోస్తు ఉద్యమం అంటే, సంఘ కార్యక్రమం అంటే కేవలం మేడగది అనుభవమే కాదు, మోకాళ్ళ ప్రార్థనే కాదు, భాషలు మాట్లాడటమే కాదు, అగ్నితో కాల్చబడటమే కాదు. ఏం చేయాలి? ఆత్మలను రక్షించాలి. 2 కుటుంబాల జీవితాలను స్వస్థపరచాలి. 3 ఆర్థిక అద్భుతాలను మనం జరిగించాలి. ఆర్థిక అద్భుతాలు మనం చూడగలగాలి. ఆర్థికంగా ప్రతి సేవకుడు, ప్రతి సంఘం ఒక స్టాండర్డ్ కావాలి, ఒక స్ట్రెంగ్త్ కావాలి, మనం బలవంతులం కావాలి. ఎలాగొస్తుందండి? మరి ఎలాగొస్తుంది? అబ్రహాము కూడా, నేను తొందరగానే ముగిస్తానండి. అబ్రహాము కూడా పరవాసిగా పరదేశిగా వెళ్ళాడు. వెళ్ళి భార్య చనిపోతే అడిగాడు రాజు కొడుకులు, హేతు కొడుకులారా, ఏమండి చూడండి, మా భార్య చనిపోయింది, సమాధికి స్థలం ఇవ్వండి, డబ్బులు ఇస్తానన్నాడు. అంటే హేతు కొడుకులు అంటారు, అబ్రహాం గారు మీరు పరదేశే, మీరు పరవాసే, మీ భార్య స్థలం కోసం డబ్బులు ఇస్తామంటున్నారు. అలాగ వద్దండి, ఎందుకంటే మీరు మా మధ్యన మహారాజు అన్నారు. అన్నమాట అర్థమైందండి? మీరు మా మధ్యన ఏమయ్యారు? మహారాజు. పరదేశిగా వచ్చాడండి, పరవాసిగా వచ్చాడు. పిలుపుని అందుకొని 75 ఏండ్ల 7 ఏళ్ల ఆ యొక్క వృద్ధుడు పిలుపుని అందుకొని కనానపురానికి వెళితే వాళ్ళు అంటారు, అయ్యా మా మధ్యన నీవు మహారాజు. దేవుడు మనల్ని మహారాజులుగా చేయబోతున్నాడు. ఫరో గుర్రాలు ఎక్కించబోతున్నాడు, అశ్వం ఎక్కించబోతున్నాడు. యాకోబును ఊరేగించినట్లుగా నా దేవుడిని ఊరేగించబోతున్నాడు. ఆమేన్. యాకోబు పట్టెడు మెతుకులు దొరికితే బాగున్ను, గింజలుంటే బాగున్ను, గోధుమ ఉంటే బాగున్ను అనుకున్నాడు. కానీ అలాంటి వాడు నా దేవుడు గోషేనులో ఫరో గుర్రం ఎక్కించాడు. నా దేవుడు కూడా నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ కథ మొత్తం మార్చబోతున్నాడు. ఆమేన్. నీ చరిత్ర నా ప్రభువు తిరగరాయబోతున్నాడు. ఆర్థికంగా ఎంతమంది రాత్రి బలహీనలుగా ఉన్నారో, నా దేవుడు మిమ్మల్ని ఫైనాన్షియల్ గా దర్శించి ఆకాశ వాకిలి కోసం తెరవబోతున్నాడు. నువ్వు ఎంత ఇచ్చావో, ఎంత ఖర్చు పెట్టావో నా ప్రభువు మర్చిపోలేదు. పరిశుద్ధులకు నువ్వు చేసిన ఉపచారాన్ని మర్చిపోవడానికి అన్యాయమైన దేవుడు కానేగాడు. తప్పకుండా నా దేవుడిని కరుణించే రోజు రాబోతుంది. ఒక శుభవార్తను వాలకించబోతున్నావు. ఆనాడట స్థిర ఆస్తులు, భూములు, ఇల్లు అమ్మేసి వెల కొంత కూడా ఉంచుకోకుండా సర్వాన్ని పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజున నిన్ను పోషించడానికి అరణ్యములో నువ్వు ఆకలితో ఉన్నావు, మీటింగ్ డబ్బులు లేక కూర్చున్నావు, రేపు తెల్లవారితే ఇబ్బందులు పడుతున్నావు, డబ్బులు నీకు కావాలి. నువ్వు అరణ్యములో దావీదులా ఏడ్చుకుని కూర్చుంటే, కాళ్ళకు చెప్పులు లేకుండా నువ్వు పరిగెట్టేవాడవైతే, ముఖం మీద ముసుగేసుకుని ఏడుస్తూ ఉంటే, నా దేవుడు నీ ఆకలి తెచ్చడానికి బర్జిల్లేలు లేపబోతున్నాడు. చప్పట్లు కొడతారు ఒకసారి మీరు అందరూ? ఒకసారి బర్జిల్లేలు లేపబోతున్నాడు. గట్టిగా కొట్టండి, గట్టిగా. గోధుమలు తెచ్చేవారు, పేలాలు తెచ్చేవారు, దున్నుగడ్డలు తెచ్చేవారు, గొర్రెలు తెచ్చేవారు, మాంసం తెచ్చేవారు నీ దగ్గరికి నా దేవుడు నడిపించబోతున్నాడు. నువ్వు దీవించబడబోతున్నావు. ఇక నీ జీవితంలో నా దేవుడు మార్పులు ఇవ్వబోతున్నాడు. బర్నబా లేచాడు, యవ్వన బిడ్డ. చాలా మంది వచ్చారు, కానీ బర్నబా కోసం వేళ అంతా తెచ్చి పాదాల దగ్గర పడేశాడు.
చాలదా? నా దేవుడు సీయోను చర్చిలో కూడిన మన సంఘాల్లో బర్నబాను లేపబోతున్నాడు, మనకిచ్చేవారిని లేపబోతున్నాడు, దర్శించబోతున్నాడు. సంఘాన్ని ప్రభు పురుకొల్పబోతున్నాడు. మన సంఘం మాస్టోనియా సంఘము కావచ్చు, కానీ దాతృత్వం దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. వారు సామర్థ్యము కంటే ఎక్కువ ఇవ్వబోతున్నారు. ఎంత ఇవ్వబోతున్నారు? ఎంత ఇవ్వబోతున్నారు? నేను పలాస వెళ్ళినప్పుడు చెప్పాను. ఎంత ఇవ్వబోతున్నారంటే చదవద్దని టైం లేదు. గలతీ సంఘమట పౌలు గారి సేవ చేస్తూ అవసరాలు ఉండిపోయి అవసరం తీరకపోతేనట అంటాడు. గలతీ పత్రికతో అంటాడు పౌలు గారు, సఖ్యమైతే చెప్పదన్యత ఏంటంటే, నాకు అవసరం ఉంది అంటే గలతీ సంఘమా, మీద డబ్బులు లేకపోయినా మీ కనుగుడ్లు ఉడబెరికి నాకు ఇచ్చి వేసి ఉన్నారు. ఆమేన్. డబ్బులే కాదండి, మన సేవలో ప్రాణాన్ని పెట్టే హక్కుల ప్రిస్కిల్ని దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. బర్నబాను లేపబోతున్నాడు, విధవరాలను లేపబోతున్నాడు, జీవనమంతా వేసేవారు లేపబోతున్నాడు, మొదటి అప్పాన్ని నీకిచ్చేవారు నా దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. నీ ఆకలి తీరబోతుంది, నీ దాహం తీరబోతుంది, ఆర్థిక ఆశీర్వాదం నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక ఏ చిక్కులు లేకుండా షేబ దేశపు రాణి లాంటి వారు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు ఇవ్వబోతున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి మీకు ఆనందంగా ఉంటే. ఆమేన్. గట్టిగా. కోరేషు లాంటి అన్యరన్న దేవుడు పురుకొల్పబోతున్నాడు. నీకిమ్మని, నీకు చేయమని కోరేషు లాంటి అన్య చక్రవర్తుల దేవుడు రేపబోతున్నాడు, దేవుడు చేయబోతున్నాడు. అసాధ్యమైన దానికి ఏదీ లేదు. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. మన దేవుడు అసాధ్యమనుకు దేవుడు, అసాధ్యాలని సాధ్యం చేస్తాడు. రాత్రి నీ చిక్కులున్న ప్రభు తొలగించబోతున్నాడు. ఎన్ని స్ట్రగుల్స్ తో వచ్చావు, ఎన్ని వేదనలో కూర్చున్నావు, ఈ రాత్రి నా దేవుడు నీ కొరకు కొంత దాన్ని దాచి ఉంచాడు. యెహోవా యందు బైబిల్ వారు ధన్యులు, వారి కొరకు ఆయన దాచి ఉంచిన ధననిధి ఎంతో గొప్పది. ఒక ధననిధి ప్రభు దాచాడు, అది నీకోసం ప్రభు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటవదిగా ఆత్మను రక్షించే సంఘం, 2 స్వస్థతలను జరిగించే సంఘం, 3 ఆర్థికంగా పటిష్టపరచబడిన సంఘం. ఆమేన్. ఆఖరి మాట చెబుతాను చూడండి ఒకసారి. ఆఖరి మాట చెబుతాను నేను, ఆఖరి మాట చెబుతాను. అది అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఆత్మల కార్యం జరిగింది, 3వ అధ్యాయంలో స్వస్థ కార్యం జరిగింది, 4వ అధ్యాయంలో ఆర్థిక కార్యం జరిగింది, 5వ అధ్యాయంలో వచనం 15 మరియు 16 అండి. శ్రద్ధగా విందాం. ఒక 10 నిమిషాలు నేను ముగింపుకెళ్తాను. 5:15 రాయబడింది. అందుచేత పేతురు వస్తున్నప్పుడు జనులు రోగులను వీధుల్లో తెస్తున్నప్పుడు ఎవరి మీదైనా పేతురు యొక్క నీడైనా పడాలని మంచాల మీద, పరుపుల మీద వారిని ఉంచారు. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా కూడి వచ్చారు. వారందరూ బాగుపడ్డారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలను రక్షించాలి, కుటుంబాల జీవితాలను స్వస్థపరచాలి, ఆత్మ అభివృద్ధిని పొందాలి. 4 అసమానమైన కార్యాలు జరగాలి. అసమానమైన కార్యాలు, ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ జరగాలి. లిమిట్ కార్యాలు, గిరిగీసుకున్న కార్యాలు, ఈ ఊరు నాది, ఈ వాడ నాది, ఈ 100 మంది చాలు, ఈ 1000 రూపాయలు ఉంటే చాలు, ఒక 2 బళ్ళు, 2 కార్లు, నా కూతురికి పెళ్ళయి, నా కొడుకు పెళ్ళి అయిపోయి వాళ్ళ సేవింగ్స్ అయిపోతే అది కాదు పరిచర్య, అది కాదు జీవితం, అది కాదు క్రైస్తవ బ్రతుకు. ఏం చేయాలి? వాక్యం మాట్లాడుతుంది, అసమానమైన కార్యాలు జరిగించాలి. ఏ సమానమైన కార్యం అండి? నూనె జల్లాడా, రుమాలు విసిరాడా, కోటి విసిరాడా, ప్రత్యేక ప్రార్థన చేయించాడా, మోకాళ్ళు ఏమని చెప్పేసి వారిని కొంచెం ఉంచాడా? కాదు. పేతురు నడిచి వీధుల గుండా వెళుతూ ఉంటే ఆయన నీడ పడిన ప్రతి చోట రోగులు, మంచాల మీద ఉన్న వారు లేచిపోయాయి, స్వస్థ పొందుకున్నారు, దయ్యాలు వెళ్ళిపోయినాయి. అక్కడ రాయబడింది, యెరూషలేములో అనేక మంది ప్రజలందరూ వచ్చారట, అందులో కొందరే బాగుపడ్డారు. ఏమండి? కొందరే బాగుపడ్డారు. వచనం 5:16 ఏమని చెప్పండి. చాలా మంది వచ్చారు, చెప్పండి. వచ్చారు కొందరా? వినబడలేదండి, అందరు చెప్పండి ఒకసారి. కొందరా? కొందరా? అక్కడక్కడ మధ్యలో ఉన్న, ముందులో ఉన్న? కాదు కాదు, వారు అందరూ
ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అందరూ స్వస్థ పొందారు. అవును, ఈ కొరివాడ గ్రామంలో ఈ సభల ద్వారా అందరూ బాగుపడబోతున్నారు. ఇది కొందరి కోసం కాదు, ఇది అందరి కోసం. నా దేవుడు ఒక్కరిని విడవడు. అంటాడు మోషేతో, ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు రామశేషుని వారు బయలుదేరినారు ఐగుప్తులో నుంచి. అంటాడు మోషే, ఒక్క డెక్కైనా విడవద్దు, ఒక్క డెక్కైనా విడవకుండా మీరు ప్రయాణం అవ్వండి. ఒక్క పిన్నేసి కూడా వదిలేకండి, ఒక సూది కూడా వదిలేకండి, ఎందుకంటే నేను మీకు ఇచ్చాను, అది నా స్వాస్థ్యం. ఒక్క డెక్కైనా వదలకండి అని ప్రభువు చెబితే, మోషేతో చెబితే డెక్క కూడా వదలకుండా వారు దాన్ని పట్టుకెళ్లారు. ఈ రాత్రి ఈ కొరువాడలో, ఈ కేకోటబాడలో, ఈ ప్రాంతాల్లో ఒక్క వ్యక్తి కూడా విడవబడకూడదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ప్రతి ఒక్కరూ తాకబడాలి, ప్రతి ఒక్కరూ స్వస్థ పొందాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి, దయ్యములు పోవాలి, జీవితాలు మారిపోవాలి, అద్భుతాలు జరగాలి. నీడ ద్వారా రోగాలు పోయినాయట. హల్లెలూయా. నీడ పడితే మంచం మీద వారు లేచి కూర్చున్నారట. ఇది అసమానమైన కార్యం. ఆమేన్ హల్లెలూయా. ముగిస్తానండి. ఆఫ్రికా దేశంలో నైజీరియాలో ఆఫ్రికా దేశం నైజీరియాలో ఒక తల్లి పేదావిడ చాలా ఇబ్బందుల్లో ఉంది, కొడుకుని కంది. నేను ముగిస్తానండి. మీరు పదైతే కూర్చోలేరేమో, లేచిపోతున్నారు అటు ఇటు. అది ఎంత ఇబ్బందో చెప్తున్న వాళ్ళకి మీకు అర్థం అవట్లేదు. హల్లెలూయా. ఆఫ్రికా దేశంలో నైజీరియాలో ఒక తల్లి పేదరాలు ఒక కొడుకుని కంది. కొడుకుని కని కొడుకుని పెంచే పరిస్థితి లేక, చిన్న పిల్లోడిని కని తర్వాత పెంచలేక చెత్త కుండీలో పడేసేది. చెత్త కుండీలో పడేస్తే ఈ కొడుకుని పెంచలేని ఆ తల్లి వెళ్ళిపోయింది. ఒక దేవుని సేవకుడు, ప్రభు నమ్ముకున్నవాడు చూచాడు. చెత్త కుండీలో పురుగులు పట్టేసి ఆ చెత్త పట్టేసిన పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఆ పిల్లోడిని తీసి స్నానం చేయించి పెంచి చర్చికి నడిపించి, ఏరా నాయన నువ్వేం చేయాలనుకుంటున్నావంటే, సేవ చేస్తావంటే చేస్తానంటే ఆ చిన్న పిల్లోడిని ప్రభు కోసం పెంచాడు, సేవ కోసం సంసిద్ధమయ్యాడు. ఆమేన్. పెద్దవాడయ్యాడు, పెరిగినాడు. పెరగగానే అమెరికాకు పంపించారు, బైబిల్ కాలేజీకి. ఆ పిల్లోడు తిరిగి ట్రైనింగ్ 4 ఏళ్ళు అక్కడ ఉండి తిరిగి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుందామని 15 మంది వెళ్తే 15 మంది సంఘ పెద్దలు కూడా ఆ ఎయిర్పోర్ట్లోనే అగ్నితో కాల్చబడ్డారు. ఆమేన్. ఆ బిడ్డను ముట్టుకోగానే, ఆ బిడ్డను షేక్ హ్యాండ్ అవ్వగానే ఆ బిడ్డ ఎముకలోన అగ్ని అందరిని తాకింది. ఇదంతా కూడా ఎముకల్లో అగ్నిని బుక్కుంది. ఎముకలలో అగ్ని అనే పుస్తకం చదువుకోండి. వెంటనే అందరూ అగ్నితో కాల్చబడ్డారు. ఎయిర్పోర్ట్లో ఉద్యమం వచ్చింది. అంతేకాదు 20 మందిని ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆమె చెప్పండి ఒకసారి. సమాధిలో ఉన్న 20 మందిని లేపినాడు. ఈ తరం వాడి ఒకరోజు అమెరికాలో మీటింగ్స్ అవుతున్నాయి, సభల్లో ఉన్నాడు. ఉంటే ఆ సభల్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, బెన్సన్ ఈడుహోసా మీ అమ్మ చనిపోయింది, వెంటనే మీటింగ్ ఆపుకుని వచ్చే అని ఫోన్ వస్తే అన్నాడట, మా అమ్మని పాతి పెట్టకండి, 10 రోజులు ఉంచండి, నేను మీటింగ్ చూసుకుని వస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మ చనిపోయిన శవాన్ని ఉంచమంటే ఆఫ్రికాలో ఉంచారు. ఈయన అమెరికాలో మీటింగ్స్ చూసుకొని 10 రోజుల తర్వాత ఆఫ్రికా వచ్చాడు, నైజీరియా వచ్చి ఆ దేశాన్ని మార్చమని ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ఎక్కువసేపు ఆఫ్రికాని మార్చుదేవని. వాళ్ళ అమ్మ చనిపోయిన శవం 10 రోజులు అవుతుంది, వాసన కొడుతుంది. వెంటనే ఇంట్లోకి వచ్చి నజరుడైన యేసుక్రీస్తు నామములో, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి లే అనగానే చనిపోయినటువంటి ఆ తల్లి లేచి నీళ్లు పట్టుకొచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఇలాంటి కార్యాలు జరగాలి. ఇలాంటి కార్యాలకు నా దేవుడు పునాదులు వేయాలి. అవి ఎందుకు ఆగిపోయినాయి? ఈ రాత్రి ఎముకలలో అగ్ని కలిగినటువంటి బెన్సన్ ఇడుహోస లాంటి ఒక సేవకుడు కావాలి. నైజీరియాను మార్చు దేవా నేర్చాడు. అతను ఏడిపోతే నైజీరియా కోసం ఏడిస్తే దేవుడు నైజీరియాను కాదండి, ఆఫ్రికా ఖండాన్నే మార్చాడు. భారతదేశమే కాదు, ఆసియా ఖండం మారాలి అంటే ఈ సభలో ఒక బెన్సన్ ఇడుహోసా లేవాలి. అగ్ని మండే సేవకుడు లేవాలి. నీ నీడే, నీ మాటే, నీ పాటే, నీ ప్రార్థనే ప్రపంచానికి అద్భుతం జరిగించబడాలి. నువ్వు లేచి నడుస్తూ ఉంటే రోగాలు పోవాలి, అందరూ మారిపోవాలి. ఒక్కరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాయబడిన వారు అందరూ స్వస్థ పొందినారు, దయ్యాలు పోయినాయి. హల్లెలూయా. మేడగదిలో ఉండిపోయావా? ఆనందంతో ఉండిపోయావా?
మోకాళ్ళ మీద ఉండిపోయావా? ఈ రాత్రి ఆత్మలను రక్షిద్దాం. 2, శరీర స్వస్థతలు చేద్దాం. 3, ఆర్థిక దీవెన పొందుదాం. 4, అసమానమైన కార్యాలు చేద్దాం. ప్రభువా, ఆ కృప నాకు ఇవ్వండి అని ఈ వార్షికోత్సవంలో ఆ పరిచర్యగా నా పరిచర్యను చేయండి. ఆ సంఘంగా మా సంఘాన్ని చేయండి. ఆ పేతురుగా మా సేవకుడు వాడుకుంటే దేవాని. అందరూ కళ్ళు మూసుకుందాం పిల్లరా. వీలుంటే లేచి నిలబడదాం. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. కీబోర్డ్ ఉంటే ఒకసారి రండి. కీబోర్డ్ ప్యాడ్స్ ఉంటే, కీబోర్డ్ తమ్ముడు ఉంటే రండి. ఒకసారి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మరి నాకు ఇచ్చిన టైం ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను కానీ దాన్ని తొందరగానే ముగిస్తాను. ఈ రాత్రి అద్భుతాన్ని ప్రభువు చేయాలి అని, ప్రభువు కృపనివ్వాలి అని, సహాయం చేయాలి అని అందరం కళ్ళు మూసుకుందామండి. కీబోర్డు ప్యాడ్స్ అబ్బాయి ఉంటే తొందరగా ప్లే చేయండి. అందరు కళ్ళు మూసుకుందామండి. అందరు కళ్ళు మూసుకుందాం. మంట రాకే లేకపోతే చేతుల పైకి ఎత్తుదాం. ఒకసారి ప్రభుని కనపరుద్దామండి. అందరూ నోరు తెరిచి ఒకసారి ప్రభుని కనపరుద్దాం. 20 సంవత్సరాల ప్రభువు పరిచర్యను కాపాడినాడు. అందరం ఒకసారి అద్భుతాన్ని ప్రభువు చేయాలి. ఈ 20వ వార్షికోత్సవ సభలో ఈ ఆఖరి రాత్రి అందరూ నోరు తెరవండి. ఒకసారి నోరు తెరవండి అమ్మ. ఒకసారి అందరూ ప్రార్థన చేద్దామండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ ఆఖరి రాత్రి ఈ సభలో అద్భుతాన్ని దేవుడు చేయాలి. మేడగదిలోకి వచ్చావు, మోకరించావు, భాషలు మాట్లాడావు, దర్శనాన్ని చూచావు, తృప్తి పడిపోయావు. కాదు కాదు కాదు, వేల మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. వారికి వాక్యం చెప్పి, వారికి సాక్ష్యం ఇచ్చి, వారిని హెచ్చరించి, వారిని సరిదిద్దే బాధ్యత మనదే. ఆత్మల్ని మనం రక్షించాలి. ఆత్మలు మనం రక్షించాలి. ప్రభువా కృపనివ్వండి అని, సత్యవాక్యాన్ని ప్రకటించే శక్తి నాకు ఇవ్వండి అని, మేమేమి చెయ్యవలెను అని వారు కేకలు వేశారు. అన్నాడు పౌలు గారు. దర్శనమందు మాసిదోనియా దేశస్తులకు వచ్చి, పౌలా మాకు సహాయం చేయ, పౌలా ప్లీజ్ హెల్ప్ మీ పౌల్. ఈ రాత్రి గురువాడ కేకలు వేస్తుంది, కేకోటమాడు కేకలు వేస్తుంది. ఇంత గొప్ప సమాజం మాకు సహాయం చేయని కేకలు వేస్తుంది. ఈ ప్రాంతానికి వాక్యం కావాలి. ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఈ ప్రాంతంలో పుట్టింది మొదలుకొని చలనము లేనివారు, నడవలేనివారు, లోపలికి రానివారు, క్రీస్తుని ఆరాధించిన వారు చాలా మంది ఉంటే, నీవే యేసు క్రీస్తు నామమున లేపేవాడు కావాలి. చెయ్యొద్దనివ్వాలి, హస్తమనివ్వాలి. ఆత్మల కార్యమే కాదు, స్వస్థ కార్యం కూడా మనం జరిగించే వారం కావాలి. అంతేకాదు, చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తలుల పదాల దగ్గర పెడితే, డబ్బు లెక్క పెట్టుకుని, డబ్బును కౌంట్ చేసుకుని, డబ్బును దాచుకోలేకపోలేదు. డబ్బు కాలం ముందు ఉన్నా అసమానమైన కార్యాలు చేశారు. డబ్బులు నీ సేవను ఆపకూడదు. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ అవకాశాలు నిన్ను నిలువరించకూడదు. నువ్వు దాటుకొని వెళ్ళాలి, ముందుకు దూసుకుపోయి వెళ్ళాలి. అసమానమైన కార్యాలు మనమే జరిగించాలి. దేశంలో అందరూ బాగుపడాలి, కుటుంబాలు కట్టబడాలి, ప్రతి ఒక్కరూ విడుదల పొందాలి. ప్రభువా కృప నాకు ఇవ్వండి దేవా అని ఒక్కసారి స్వరమెత్తి, ఈ కొరవాడ మార్పు కొరకు, సంఘ ఉద్యమం కొరకు, అద్భుతంగా దేవుడు మనల్ని దర్శించే కొరకై స్వరమెత్తి పడదాం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంగమా మౌనం దాల్చకుమా,
కోసేటి పనిలోన పాలుందుమా యజమాను నిధులల్లి నీకే కదా యజమాను నిధులల్లి నీకే కదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం అనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఒక జనం మరుగురు ముగించుకుందాం కోత విస్తారంగా ఉంది ఆత్మ రక్షించేవారు కావాలి స్వస్థపరిచి లోపలికి తీసుకొచ్చేవారు కావాలి ఆర్థిక నిధులు పొందేవారు కావాలి అసమానముగా వాడబడేవారు కావాలి ఒక పేదలు ఒకంతని ఇడువసాగాలి ఆమేన్ థాంక్ యూ జీసస్ కోతంత విస్తారము దేవా నన్ను వాడుకో దేవా నన్ను బలపరచు దేవా మా సంఘాన్ని అభిషేకించి ఉద్యమం చేయడం అడుగుదాం చప్పలు కొడుతూ అందరూ చప్పలు కొడుతూ కలిసి ప్రార్థన చేద్దాం పిల్లరా కోతెంతో విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే కోతెంతో విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే